భారతీయ జనతా పార్టీ మధ్య ఎంఐఎం మధ్య రహస్య అవగాహన ఒప్పందాలు ఉంటాయని చెప్పి చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే యూపీ ఎన్నికలు కానీ బీహార్ ఎన్నికల్లో కానీ ముఖ్యంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని నష్టం చేయడంలో ఎంఐఎం పాత్ర చాలా కీలకంగా ఉందని, ఇదంతా కూడా ఎంఐఎం పార్టీకి బీజేపీ ఇచ్చిన టాస్క్లో భాగమే అని చెప్పి రాజకీయాల్లో దుమారం రేగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉంటుందో అక్కడ కాంగ్రెస్కు మైనార్టీ ఓట్లు పడకుండా ఎంఐఎంని తీసుకురావడం అనేది వాళ్ళ ఇరు పార్టీల మధ్య ఉన్న క్విడ్ ప్రో అని చెప్పి కూడా ఒక రకమైనటువంటి ప్రచారం ఊపందుకుంది. ఇదంతా కుండ మార్పిడిలో భాగంగానే పరస్పరం అవగాహనతో కాంగ్రెస్ పార్టీని ఒక పథకం ప్రకారం దెబ్బతీసిన కుట్రని దశాబ్ద కాలంగా చాలా విజయవంతంగా రెండు పార్టీలు కూడా పోషిస్తున్నాయని చెప్పి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. తాజాగా హైదరాబాద్ సీటు విషయంలో కూడా అంటే బలమైన అభ్యర్థి అక్కడ రాజాసింగ్ లాంటి వాళ్ళు, ఇంకా భగవంతరావు లాంటి వాళ్ళు, చాలామంది సీనియర్లు, ఇంకా చాలామంది పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నేతలు ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీలో కనీసం సభ్యత్వం లేని అభ్యర్థి మాధవలతను తీసుకొచ్చి అక్కడ పెట్టడం అంటే ఇది కుట్రలో భాగమే అని చెప్పి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పార్టీలో సభ్యత్వం లేదు, కనీసం పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో ఎక్కడ కూడా భాగస్వామి కానీ మాధవలతకు టికెట్ ఎలా ఇస్తారని సాక్షాత్తు ఆ పార్టీ సీనియర్ నేత గోషమ్మాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా బహిరంగంగానే ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు సికింద్రాబాద్లో అభ్యర్థిని గెలిపించడం కోసమే, కిషన్ రెడ్డిని గెలిపించడం కోసం ఇదంతా కూడా కిషన్ రెడ్డి ఆడిన ఒక వ్యూహాన్ని కూడా చాలామంది అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కిషన్ రెడ్డికి పై ఇక్కడ కొంత నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఎంఐఎం అభ్యర్థిని సికింద్రాబాద్లో పెట్టడం, అక్కడ బీజేపీకి ఒక బలహీనమైన అభ్యర్థిని హైదరాబాద్లో పెట్టడం అనేది బీజేపీ ఎంఐఎం మధ్య కుదిరిన రహస్య ఒప్పందంలో భాగమే అని చెప్పి కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే నిజానికి 5 లక్షల ఓట్లు ఉన్న సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఎంఐఎం కనుక అభ్యర్థిని పెడితే కాంగ్రెస్ పార్టీ కొంత నష్టం అయ్యే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా ఈ పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. చూద్దాం, ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ బీజేపీ అవగాహనను ప్రజలు అర్థం చేసుకుంటారా, ఎలా తిప్పికొడతారు, నిజంగా వీళ్ళు ఎంఐఎం బీజేపీ అనుకున్నట్టు పార్టీ అడ్వాన్స్ అవుతుందా, ఒకవేళ ప్రజలు అర్థం చేసుకుంటే ఆ వ్యూహం బెడిసి కొడుతుందా, భూమినామంగా అవుతుందని సమీప భవిష్యత్తులోనే తేలనుంది.